అన్న నమస్తే అన్న. హాయ్ చెప్పండి. ఆయన ఇప్పుడు కన్నప్ప మూవీ వస్తుంది కదా మంచు విష్ణు గారిది, ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు? అది దేవుడికి సంబంధించిన సినిమా కాబట్టి బాగా ఎక్కువ బడ్జెట్ కూడా పెట్టారంటున్నారు కాబట్టి కొంచెం ప్లస్‌లో ఉండొచ్చు అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మొన్న ప్రివ్యూ జరిగిందంటున్నారు. కొంచెం కొన్ని కొన్ని సీన్స్ అనుకున్న తగ్గట్టుగా రాలేదు. మళ్ళా రీషూట్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నారని కనపడుతుంది. అన్న ఒకవేళ నిజంగానే ఇలాగ ప్రివ్యూ జరిగి ప్రివ్యూ ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ రీషూట్ అంటే డేట్ మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం ఉందా కన్నప్ప నుంచి? మేబీ కంపల్సరీ ఉండొచ్చు. ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమా కాబట్టి ఆల్మోస్ట్ యాక్టర్స్ కూడా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అవుట్‌పుట్ అనేది బాగా రావాలని కోరుకుంటారు ఎవరన్నా కాబట్టి అందులో మంచు విష్ణుకి చాలా ఇయర్స్ నుంచి ఫ్లాప్స్‌తో నడుస్తున్నాడు మూవీ. బట్ ఈ మూవీ కమ్‌బ్యాక్ ఇస్తా అని నేను అనుకుంటున్నా. దానికి తగ్గట్టు కొంచెం వీఎఫ్ఎక్స్ గాని, వర్క్స్ గాని కొంచెం కేర్ తీసుకొని చూసుకుంటే బాగుంటదని నా ఫీలింగ్. ఇందులో కూడా ప్రభాస్ గారు ఉన్నారు. ప్రభాస్ గారి రోల్ ఎలా ఉండొచ్చు అను? ఎక్సలెంట్‌గా ఉంటది ఆయనది రోలు. మామూలుగా ఉండదు. ఆయనకి ఈ సినిమాకి ఓ ప్లస్సే అవుతది. ఈ సినిమాని వేరే స్థాయిలో పెట్టే అవకాశం ఉంటది. అన్న మీరు కన్నప్ప మూవీకి మంచు విష్ణు గారి కోసం వెళ్తున్నారా ప్రభాస్ గారి కోసం? యాజ్ ఏ సినిమా ఫ్యాన్ నేను నార్మల్‌గా అడ్వెంచర్ టైప్ బాగా ఇష్టపడతా. బట్ ఆ అడ్వెంచర్ ఇంక్లూడ్ చేసి మన మూవీలో చూపిస్తారు కాబట్టి, పోర్ట్రే చేస్తారు కాబట్టి మైథాలజీ కూడా ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి యాక్టర్ అనేది ఎవరు కాదు, చిన్న యాక్టర్ అయినా సరే మూవీకి వెళ్తాను. ఆ కాన్సెప్ట్ అది బాగా ఉంటే చాలని నేను నా ఫీలింగ్ అంతే. ప్రభాస్ గారు అయినా ఓకే, నేను ప్రభాస్ గారు ఫ్యాన్, యాజ్ ఏ ఫ్యాన్గా కూడా చెప్పొచ్చు. ఇది చూస్తే ఇప్పుడు మరి అందులో మోహన్ లాల్ గారు ఉన్నారు, అక్షయ్ కుమార్ గారు, ఇంకా కాజల్ అగర్వాల్ గారు, వీళ్ళ కోసం ఏమంటారు? చెప్పాక అందుకే బిగ్ బడ్జెట్ ఫిల్మ్ అండ్ భారీ మంచి మంచి యాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రతి ఒక్కరికి యాక్టింగ్ స్కోప్ బాగా ఇచ్చి ఉంటే బాగుండని నేను అనుకుంటున్నాను. ఎవరిని తక్కువగా చూపెట్టకుండా అందరికీ ఈక్వల్ క్యారెక్టరైజేషన్ ఉంటే బాగుంటుందని నా ఫీల్. అన్న ఇప్పుడు మంచు విష్ణు గారు దీని మీద 10 ఇయర్స్ కష్టపడి వర్క్ చేశారు. 10 ఇయర్స్ కష్టపడి ఆ స్టోరీ టెల్లింగ్ చేశారు. అదే నేర్చుకున్నారు, రాశారు మొత్తం అంతా. ఒకవేళ దీని తర్వాత ఆయన ఎలా ఉండొచ్చు ఆయన సినీ కెరీర్? ఇది మెయిన్ బ్రేక్ త్రూ అయ్యే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా ఇందులో ఒక మంచి రోల్ చేశారు. ఆయన ఒకప్పుడు కలెక్షన్ కింగ్, రీసెంట్ గా ఆయన మీద కూడా ట్రోలింగ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. దీని మీద మీరేమంటారు? యాక్చువల్లీ ఫ్యామిలీ ఇష్యూస్ దాని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఫ్యాన్ ఇష్యూస్ కాదు, సినిమా వేలోనే చూసుకుంటే మొన్న వచ్చిన ఇండియన్. యాక్చువల్గా ఒక గొప్ప యాక్టర్ మోహన్ బాబు అనేట ఆయన రాయలసీమ రామన్న చౌదరి, ఆయన పర్ఫార్మెన్స్ చూసి రజనీకాంత్ గారు ఇంప్రెస్ అయిపోయారు. అలాంటి సినిమాలు చేశారు ఆయన. ఆయన యాక్టింగ్ ఎలా ఉన్నా సరే, ఎలాంటి సినిమా చేసినా సరే ఆయన యాక్టింగ్ చూడడానికి నేను ఇష్టపడుతుంటాను ఇప్పుడే. మీరేమంటారు? అసలు యాక్టింగ్ పరంగా అయితే మోహన్ బాబు గారు చాలా గ్రేట్ అసలు. ఆయన పర్సనల్‌గా ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఈ మధ్యన పోర్ట్రే అయ్యేది, ఆయన క్యారెక్టర్ గాని ఇలా పోర్ట్రే అయ్యేది. ఆయన స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ముక్కుసూటిగా ఉంటాడు కాబట్టి అందరికి అలా అనిపించొచ్చు కానీ యాక్టింగ్ పరంగా అయితే చాలా గొప్ప నటుడు. 'యమదొంగ' చూసుకున్న, 'పెదరాయుడు' చూసుకున్న, రామన్న చౌదరి, 'ఆలస్యం రామన్న చౌదరి' చూసుకున్న ఇలాంటి చాలా సినిమాలు ఉన్నాయి. ఎక్సలెంట్‌గా ఉంటాయి. యాక్టింగ్ అయితే నంబర్ 1 అసలు ఆయన యాక్టింగ్. మోహన్ బాబు గారే చాలా మందిని క్రమశిక్షణలో అంటే కంట్రోల్లో పెట్టారని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇదే మీ ఒపీనియన్ ఏంటి? ఇండస్ట్రీనా లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళనా? ఇండస్ట్రీ వాళ్ళని కూడా చాలా మంది ఇండస్ట్రీ హీరోస్‌ని కూడా ఆయన చెప్పారని చాలా మంది మాట్లాడారు. ఇండస్ట్రీ ఎవరి సొత్తు కాదు కాబట్టి కంట్రోల్ మీన్స్ వాళ్ళు ఏమైనా వేరే తప్పు దారిలో వెళ్తే లైన్‌లో పెట్టే అవకాశం కూడా మోహన్ బాబు గారు చేసుకుంటారని కూడా మాట్లాడారు. అదే ఇప్పుడు ఏమైనా గొడవలు ఉంటే సార్ట్ అవుట్ చేయడానికి మేబీ అలా చేసి ఉండొచ్చు. ఒకప్పుడు దాసనారాయణరావు గారు ఎలాగైతే చేశారు, ఇప్పుడు ఆయన చేసుకుంటున్నాడని భావిస్తున్నాడేమో. చేస్తే మంచిదే కదా, పాజిటివ్ థింగ్. ఇప్పుడు కన్నప్పలో ఆయన రోల్ ఎలా ఉండబోతుందన్న, కన్నప్పకి కూడా ఈయన ఓన్ బడ్జెట్ కూడా పెట్టారు కదా, దానికోసం ఏమంటారు? ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్టింగ్ పరంగా బాగానే ఉండొచ్చు. సేమ్ టైంలో అన్న మంచు మనోజ్ గారి మూవీ కూడా రిలీజ్ అవుతుంది అంటున్నారు సేమ్ డేట్లో. దానికోసం ఏమంటారు? రెండు మూవీ మధ్యలో అయితే కాంపిటీషన్ ఉండకపోవచ్చు బ్రో. వాళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ ఉందేమో, సినిమా మధ్యలో కాంపిటీషన్ ఉండదు. ఏది బాగుంటే ఆ సినిమాకి వెళ్ళిపోతారు జనాలు. ఆడియన్స్ ఈ మధ్య ఎలా ఉన్నారంటే సినిమా ఆడియన్స్ అందరూ ఆ హీరో అని చూసుకోవట్లేదు. వాళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఉన్నప్పటికీ బట్ కన్నప్ప అనేది మనకు ఆల్రెడీ తెలిసిన స్టోరీ, కొంచెం చూడాలని అందరికి ఆతృతుంటారు కాబట్టి ఆ మూవీకి వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను. మనోజ్ గారు కూడా రీసెంట్ గా మనం చూసుకోవచ్చు, దమ్మంటూ చూసుకోవచ్చు అని కూడా ఆయన కొన్ని సవాళ్ళు అయితే విసిరారు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఒకవేళ నిజంగానే ఆ 25 మూవీస్ అన్ని రిలీజ్ అవుతే ఎలా ఉంటుంది? ఏవో ట్రెండింగ్ ఫాలో అవుతే సినిమాలు అంటే జనాలు కొంతమంది వచ్చి చూస్తారనే పాయింట్తో ఆ పేర్లు అలా పెట్టుకుంటూ ఉంటారు అంతే. ఓకే. అంటే అన్నదమ్ములు ఇద్దరు ఒక డేట్ లో వచ్చే అవకాశం ఉంది. సినిమాగా అది రిలీజ్ సినిమా 2 సినిమాలు ఒకటే డేట్. కన్నప్ప డేట్ మామూలు ఫిక్స్ అయింది. ఒకవేళ పోస్ట్‌పోన్ అయితే మనోడు పోస్ట్‌పోన్ చేసుకుంటాడేమో ఆ వైరల్లీ కోసం. ఇలా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందన్న కన్నప్ప, ఇప్పుడు మీరు అన్నది రీషూట్ మళ్ళీ స్టార్ట్ చేస్తే అవకాశం ఉంటది కదా. ఇప్పుడు అంత బడ్జెట్ మూవీ కాబట్టి కొన్ని కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే టైం పట్టేది కాబట్టి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉండొచ్చు. మీ ఎగ్జాంపుల్ గా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది?
మీ ఒపీనియన్ అంటే చూసుకుంటే మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, మెయిన్ ప్రభాస్ గారు బడ్జెట్ ఎంత బడ్జెట్ 100 CR దగ్గరలో దాటిందని కూడా మాట్లాడుతున్నారు. మేబీ డబల్ అవ్వచ్చు, డబ్బులు కొట్టి అయితే అవకాశం అయితే ఉంది. ఉండొచ్చు, మంచిగా ఉంటే ఉండొచ్చు. అని టీఎఫ్ఐ ఫ్యాన్ గా మీ అభిప్రాయం ఏంటి? ఈ సినిమా మీద ఎక్కువ ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ట్రోలింగ్స్ అంటే కంపల్సరీ వస్తుంటాయి, ఎందుకంటే ప్రీవియస్ బేస్డ్ మూవీస్ తీసుకొని ట్రోల్ చేస్తుంటారు. బట్ కంబ్యాక్ ఇస్తే ఆ ట్రోల్స్ అన్ని మర్చిపోతారు ఎవరైనా సరే. Okay. ఇది మంచు విష్ణుకి కంబ్యాక్ మూవీ కావాలని నేను కోరుకుంటున్నాను. హిట్ అవ్వాలని కోరుకుంటాను సినిమా అభిమానిగా. ప్రతి సినిమా హిట్ అవుతే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది, ప్రపంచవ్యాప్తంగా కూడా బాగుంటుంది, కాబట్టి మంచి పేరు వస్తుంది, కాబట్టి హిట్ అవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.